ఇప్పుడు రైల్వేస్ గురించి మనం మాట్లాడాలి. 12,000 కోట్ల రూపాయల ప్రపోజల్ ప్రతిపాదనలు నేను పెట్టాను. ఏమిటి అంటే ముఖ్యంగా మనకి రైల్వేస్ లో ఎక్కడైతే రైల్వే లైన్ లేదో అక్కడ కొత్త రైల్వే లైన్స్ కావాలని 3 ప్రతిపాదనలు పెట్టాను. ఒకటి ఏంటి, రేపల్లె నుంచి బాపట్లకి ఒక లైన్ కావాలి. అసలు ఒక లైన్ లేదు కదా, ఇప్పుడు అది కావాలంటున్నారు. కొత్త లైన్ కావాలి. అదేవిధంగా నిజాంపట్నం హార్బర్ ఏదైతే ఉందో ఆ నిజాంపట్నం హార్బర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, దానికి రైల్వే లైన్ కనెక్టివిటీ లేదు. సో ఆ రైల్వే లైన్ కొత్తది నిజాంపట్నం నుంచి బాపట్లకి కొత్త లైన్ కావాలని 2వ ప్రపోజల్ పెట్టారు. అదేవిధంగా ఇందాక మనం మాట్లాడడం కదా హై స్పీడ్ కారిడార్, ఆ హై స్పీడ్ కారిడార్ కి ఎలాగ మనం కనెక్ట్ అవుతే మనం కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోతాము అనే ఆలోచనతో నేను ఇంకొక ప్రపోజల్ ఏం పెట్టాను, మన చీరాల నుంచి సావల్యపురం పోయే లైన్ కి, ఎందుకంటే అక్కడి నుంచి పోతుంది లైన్, అక్కడికి పెట్టండి అని కొత్త ప్రపోజల్ ఇచ్చాను. అప్పుడు మనం ఇందాక నేను చెప్పాను కదా, హైదరాబాద్ పోవాలన్నా, బెంగళూరు పోవాలన్నా, చెన్నై పోవాలన్నా అమరావతి నుంచి కొన్ని గంటల్లో వెళ్ళిపోతామని. ఇది ఫెసిలిటీ ఉందనుకోండి, మనం కూడా కొన్ని గంటల్లో అక్కడ ఉంటాం, ప్లస్ అమరావతి కూడా మనకి. సో ఆ ప్రతిపాదన పెట్టాను, అది ఫ్రెష్ లైన్స్ అంటాం. మల్టీ ట్రాకింగ్ అని ఇంకొక కాన్సెప్ట్. విజయవాడ నుంచి గూడూరు పోయే రైల్వే లైను మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని వెళ్తుంది. గతంలో అక్కడ 2 లైన్లు ఉండేవి, 3వ లైన్ కూడా అదనపుగా యాడ్ చేస్తూ కన్స్ట్రక్షన్ కంప్లీట్ ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. నేను వెళ్ళి నాకు 4వ లైన్ కూడా కావాలి, అదేంటి 3వ లైన్ కంప్లీట్ కాలేదంటే, లేదు 4వ లైన్ కూడా కావాలని ఒప్పించి ఆ 4వ లైన్ కూడా వేయడానికి డిపిఆర్ కూడా నడుస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం చేసే పని, ఇండియన్ రైల్వేస్ చేసే పని. ఆర్ఓబీలు కానీ ఆర్యూబీలు కానీ ఇది చేసేది కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ రైల్వేస్ చేసే పని. అదే విధంగా రేపల్లె నుంచి తెనాలికి ఇప్పుడు సింగిల్ లైన్ ఉంది, అక్కడ డబుల్ లైన్ కావాలని అడిగాం, అది కూడా శాంక్షన్ అయింది, ఆ డిపిఆర్ కూడా నడుస్తూ ఉంది. అదేవిధంగా 6 ఆర్ఓబీలు 11 ఆర్యూబీలు శాంక్షన్ చేయించుకుని తెచ్చాను అక్కడ. ఎక్కడి నుంచి చేయించుకుని తెచ్చాను, ఢిల్లీకి వెళ్ళి ఇండియన్ రైల్వేస్ లోకి వెళ్ళి రైల్వే మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారి దగ్గర కూర్చుని ఆర్ఓబీలు ఆర్యూబీలు శాంక్షన్ చేయించుకుని తెచ్చాను. ఒక్కొక్కటి ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా రైల్వేస్ కి 12,000 కోట్లు ఎందుకు అవుతాయంటే ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి 12,000 కోట్లు అక్కడ అవుతుంది.